స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. సర్వమత సమ్మేళనం మన భారతదేశం. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతం యొక్క ఆచారాలు సంప్రదాయాలు ఆ మతానివి, ఏ మతం యొక్క నియమాలు కట్టుబాట్లు ఆ మతానివి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మతం అనే విషయమే చాలా సున్నితమైనది, సెన్సిటివ్ మ్యాటర్. అలాంటిది ఏ మతం గొప్పది అనే ప్రశ్న మాత్రం చాలా కష్టమైనది. ఈ ప్రశ్న వినగానే ఇందులో కష్టమేముంది, ఎవరి మతం వారికి గొప్ప అని సింపుల్గా సమాధానం చెప్పేస్తారు. అది నిజమే. ఈ విషయం గురించి ఒక గురువుతో తన శిష్యుడు, గురువుగారు, ఈ లోకంలో ఎన్నో మతాలు సాంప్రదాయాలు ఉన్నాయి కదా, వాటిలో ఏది గొప్పది అని అడిగాడు. దానికి సమాధానంగా గురువుగారు, నాయనా, లోకములో గల అనేక రకాల మతస్థులైనను ఉపాసనాపరులైనను ఏ గురు సాంప్రదాయస్థులైనను హింస, వ్యభిచార, దొంగతనాది చెడు పనులను చేయకుండా, అసత్య కపటాది చెడు మాటలు మాట్లాడకుండా, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాది దుర్గుణములు లేనివారై వారి వారి మతం యొక్క మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తారో ఆ మనుషులు గొప్పవారు. ఆ విధంగా వారి మతం గొప్పదవుతుంది. మనోవాక్కాయములలో ఏమాత్రము దోషములున్నను ఆ దోషములకు తగినంత దుఃఖము, భయము, అశాంతి, అపకీర్తియును తప్పక కలుగును అనే విషయము ఎన్నడూనూ మరువకము. అర్థమైందా అన్నారు. మతాన్ని తూచా తప్పకుండా పాటించడం అంటే, మతానికి ఆచార వ్యవహారాల్లో తేడాలున్నా అన్ని మతాల్లోనూ అందరూ అనుసరించాల్సిన నియమాలు కొన్ని కామన్ గా ఉంటాయి. అవి సత్యమనే పలుకవలెను, తోటి వారిని ప్రేమించవలెను, జీవహింస చేయరాదు. ఈ మూడింటిని కూడా పాటించకపోతే ఎవరైనా 100% మతాన్ని పాటించినట్టు కాదు. సత్యమునే పలుకవలెను. నిజాన్ని మాత్రమే చెప్పేవారు ఎవరికీ భయపడరు, ఎప్పుడూ భయపడరు. తోటివారిని ప్రేమించవలెను. తోటివారిని ప్రేమించేవారు అందరి పట్ల ప్రేమ, దయ కలిగి ఉంటారు. అశాంతి అనేది ఉండదు. ఇకపోతే జీవహింస చేయరాదు. జీవహింస చేయకుండా నాన్ వెజ్, మాంసాహారం ఎలా? మాంసాహారం తినడం అంటే జీవహింస చేయడమే కదా. ఈ విషయంలో చాలామంది జీవహింస చేయరాదు అంటే మనుషులను మాత్రమే హింసించరాదని, జంతువులు, పక్షులను హింసించొచ్చు అని వాదించేవారుంటారు. జీవహింస చేయరాదు అంటే ఏ జీవిని కూడా హింసించరాదు అని కదా అర్థం. మరికొంతమంది మొక్కలు, ఆకులు కూడా జీవులే కదా, మరి వాటిని తినడం కూడా జీవహింస చేయడమే కదా అని వితండవాదం చేసేవారు ఉంటారు. ఏది ఏమైనా శాకాహారం మానవాహారం ఆరోగ్యకరం, మాంసాహారం రాక్షసాహారం అనారోగ్యకరం. సో మతం యొక్క అన్ని ఆచారాలు, కట్టుబాట్లు 100% పాటించే మనిషే గొప్పవాడు. మనిషి యొక్క మానవత్వం వల్ల అతని మతం గొప్పదవుతుంది. అప్పుడే విశ్వశాంతి సాధ్యమవుతుంది. మతం అంటే మానవత్వం. రిలీజియన్ మీన్స్ హ్యుమానిటీ. వితౌట్ హ్యుమానిటీ దెర్ ఇస్ నో రిలీజియన్. మానవత్వం లేని మతం అసమ్మతం. గురువుగారు చెప్పినట్టు ఎవరి మతాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తే అన్ని మతాలు గొప్పవే. సింపుల్ గా చెప్పాలంటే, ఇతరులు ఏమి చేస్తే మనకు ఇబ్బంది కలుగుతుందో, బాధ కలుగుతుందో మనం ఆ పనులు చేయకుండా ఉండటమే మానవ ధర్మం, గొప్ప ధర్మం. కృష్ణుడైనా, క్రీస్తు అయినా, అల్లా అయినా, బుద్ధ అయినా ప్రార్థించే తీరు ఏదైనా అందరి ప్రార్థన ఒక్కటే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.